ఈ కుర్చీ నాకు మామూలుగా రాలేదు, దీని విలువ నాకు తెలుసు, కాపాడుకుంటాను కూడా. We just have to continue the good work that they have already did. This year, Coral will be a year of experiments. We will try new things, but sticking to the basics. Basics as simple as we read A, B, C, D. A for attendance, B for business, C for culture, D for discipline. The task is not to make today's meeting great. The real task is to sustain the momentum for the next 23 meetings. Don't give us marks at 11 a.m. today, but give us rating on 31st March 2026. దైవ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, వేదికపై ఉన్న పెద్దల సాక్షిగా, కోరల్ మిత్రుల సాక్షిగా, నేను నమ్మిన నా ధర్మం సాక్షిగా, నా మనస్సాక్షిగా 2025-26కి గాను విబిఎన్ కోరల్ అధ్యక్ష పదవికి సంపూర్ణ అంగీకారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి తెలుసో లేదో, నేను రాజకీయం చేయడానికి రాలేదు, రాజరికం అంటే ఏంటో చూపించడానికి వచ్చాను. రాజీ పడ్డానికి రాలేదు, రాజసం రుచి చూపించడానికి వచ్చాను. ముందుగానే చెప్పాను, ఈ కుర్చీ నాకు మామూలుగా రాలేదు, దీని విలువ నాకు తెలుసు. ఎంత కష్టపడొచ్చినా ఈ కుర్చీ 12 నెలలుగా నా కిందే ఉంది, కానీ ఎప్పుడు పైకి తలలోకి ఎక్కలేదు. ఈ నా 12 నెలల ప్రయాణంలో నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు సమయం కొద్దిగా ఉన్నందుకు కొంతమంది ఈ 12 నెలల్ని ఓ పండగలాగా చేసిన వారిని కృతజ్ఞత చెప్పాలనుంది. అధ్యక్ష పదవికి నా పేరు వినగానే చాలామంది గుణపాలు దిగుతాయి అనుకున్నారు. గుణపాలు దింపడానికి రాలేదు మిత్రులారా, గుండెల్లో నిలిచిపోవడానికి వచ్చాను. మొట్టమొదటిగా శాంతి కత్తూరి ఉన్నారా ఇక్కడ? శాంతి కత్తూరి, ఆర్ యు హియర్? I just want to say thank you Shanti for one great gentleman that we have in Coral, Srinivas Katturi. మీకు అందరికీ ఒక కథ తెలియాలి. ఒక కథ సూత్రధారి రచయిత శ్రీకాంత్ తేలుకుంట అన్నది ఒక నానుడి, చక్రాలు కొడుతున్న కథ ఇది. కానీ జూన్ 2024లో నేను కోరల్కి ప్రెసిడెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ నా నెరేటివ్లో శ్రీకాంత్ తేలుకుంట ఒక సమిధ మాత్రమే. సో దయచేసి ఈ కథలో నుంచి శ్రీకాంత్ తేలుకుంటని కొంచెం బయటికి పెడదాం. తొమ్మిది నెలలుగా ఆలోచించాను, రచించాను ఈ 12 నెలలు ఏం చేయాలి అని. శ్రీనివాస్ కత్తూరి పాపం అన్ని ప్లాన్స్ చేసుకున్నట్టే అందరికీ తెలుసు. కానీ జనవరిలో ఒక ఫ్లైట్ ప్రయాణంలో ఓ పెద్ద మనిషికి నేను చెప్తే ఆయన ముఖంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అప్పటికి ఆయన నమ్మలేదు. అందరికీ అసలు వాస్తవం ఏంటంటే శ్రీనివాస్ కత్తూరి చాలా రోజుల నుంచి క్యూలో ఉన్నది అందరికీ తెలుసు. కానీ మధ్యలో నేను అనుకున్న జూన్లో అయినా కానీ నేనే మధ్యలోకి వచ్చాను. థ్యాంక్ యూ సీనన్న. ఈ ప్రయాణంలో నాకు కొంతమంది ఫోన్ చేసి తప్పుకోండి, గ్రూప్ విడిపోతుంది, 2 భాగాలుగా విడిపోతుంది అని. కానీ శాంతి, యూ నీడ్ టు లిసన్ టు దిస్. శాంతి, Srinivas Katturi was the first person who called me on 10th April to congratulate me how marvelous the oath ceremony was. Srinivas Katturi is the first person who always called me after each and every blockbuster event to congratulate me. That is Rajakiyam మిత్రులారా. అసలు రాజకీయం అంటే అది, మనం అనుకునేది కాదు. శ్రీనివాస్ కత్తూరి, నీ నుంచి నేను ఇవాళ రాజకీయం ఖచ్చితంగా ఇలానే ఉండాలని నేర్చుకున్నాను. పాలిటిక్స్ టు ప్రోగ్రెస్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ డూయింగ్ దట్. విడిపోలేదు, ఏమీ కోరలకి ఏమీ కాలేదు, ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తూనే వెళ్ళాలి. అండ్ యు ఆర్ వెరీ లక్కీ శాంతి కత్తూరి. ద నెక్స్ట్ పర్సన్
who I would like to give a title today. Srinivas Gudala, where are you? Are you here, Srinivas Gudala? Is Srinivas Gudala here? He would have been very happy. మన కోరల్లో ఈ బిరుదు ఇవాళటి నుంచి మా అందరి గుండెల్లో నిలిచిపోతుంది. తన కిరీటం మీద చెక్కబడుతుంది. మన శాల్వభౌముడు కోరల్ శాల్వభౌముడు కాదు, సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల శాల్వభౌముడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బలం శ్రీకృష్ణుడు. కోరల్ అనే సంగ్రామంలో నా బలం శరత్చంద్ర. నీ వెంట నేనున్నాను, నీ రథం నేను నడుపుతాను. అర్జున ముందుకెళ్ళు, ఏ బాణాలు వేస్తావో వెయ్యి, నీ వెనకాల నేనున్నాను. ఇవన్నీ ఓకే. శరతన్న, మరి చీటీ ఎందుకు ఆపోజిట్ది తీసినావు? జోక్స్ అపార్ట్, 3 చీటీలు మాది చీటీల గేమ్ అయ్యింది. ఓటింగ్ అన్నారు, ఓటింగ్లో విడిపోతుంది అన్నారు, చీటీలు అయ్యింది. ఆయన అదృష్టమో నా దురదృష్టమో ఆయన చేతిలో వెళ్ళిన చీటీ మాత్రం ఆపోజిట్ పర్సన్కి పోయింది. అప్పటి వరకు, ఆ క్షణం వరకు కూడా నీ రథం నడుపుతుంది నేనే అన్నాడు. చీటీ మాత్రం అతనిది తీశాడు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా శ్రీకృష్ణుడినే మనం తలుచుకుంటాం. నా పని కూడా అదే. ఈ కోరల్ అధ్యక్ష పదవి నేను ఒప్పుకునేటప్పుడు అన్నిటికన్నా ఎక్కువ బరువు నా భుజాల మీద ఉన్నది శరతన్న పరువు. ఇది సభాముఖంగా నేను ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. శరతన్న 7 సంవత్సరాలుగా తను పెంచిన, పోషించిన, సంపాదించిన పరువు నా భుజాల మీద ఉన్న బరువు. నాకన్నా ఎక్కువ ఆయన ఖచ్చితంగా దీన్ని బరువుగా ఫీల్ అయ్యాడు. అది నాకు తెలుసు. శరదన్న 12 సంవత్సరాల తర్వాత ఐ హోప్ యు ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ అండ్ ఐఎమ్ షూర్ 3 నెలల్లోనే నీ బరువును కూడా నువ్వు దించుకున్నావని అనుకుంటున్నాను. అందరికీ ఒక నానుడు ఉంటుంది, కౌశిక్ ఎక్కుతుంటే అసలు కింద ఉంటేనే అన్ని బాణాలు వదులుతుంటాడు, పైకి వెళ్తే బాంబులే వదులుతాడని. నేను 9th ఏప్రిల్ రోజే చెప్పాను, నాకు మార్కులు ఇవాళ వేయొద్దు, 31st మార్చికే వెయ్యండి అని. వేముల గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పాడు, ఎవరైనా స్క్రిప్ట్ రాసుకొని టైటిల్ని అనౌన్స్ చేయరు అని. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు శుభం కార్డు, ఈ స్టేజ్, నా డ్రెస్, నేను నిలబడ్డ తీరు, నా వెనకాల స్క్రీను, నా ముందరున్న మీరు డిజైన్ చేసిన తర్వాతనే 12 నెలల స్క్రిప్ట్ రాశాను. దాని తర్వాతే June 24 రోజునే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవ్వాలి, నేనేం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. దాని ప్రకారమే చేశాను. అందరికీ పాస్ట్ ప్రెసిడెంట్లకు కానీ ఫ్యూచర్ ప్రెసిడెంట్లకు కానీ తెలియాల్సింది ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో రథంలో అర్జునుడు మారుతూ ఉంటాడు, రథం నడిపేది మాత్రం శ్రీకృష్ణుడే. ఏ ప్రెసిడెంట్ వచ్చినా రథం నడిచేది మాత్రం శ్రీకృష్ణుడిదే. చేసేది నేనే, చేయించేది నేనే, మీరంతా నిమిత్త మాత్రులు అంటాడు మన శ్రీకృష్ణుడు. ఐఎమ్ షూర్ ఆల్ ద పాస్ట్ ప్రెసిడెంట్స్ హియర్ విల్ అగ్రీ టు దట్. The next is the beautiful membership committee that I have. Renuka, you here? Renuka? Gonuru? Gonuru is here? Nagaraj Gonuru. Nagaraj Gonuru is one fantastic gentleman that I have met. Nagaraj Gonuru already నేను రెన్యువల్ చేయకపోవచ్చు అన్నారు. కానీ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్ for bringing the stability, solidity to the membership committee. Your family is one of the luckiest person to have such an intellect with you. తను ఎంత కామ్గా ఉంటాడంటే ఎక్కడ మాట్లాడకుండా ఉండడు, ప్రతిదీ థమ్స్అప్ మాత్రం ఇవ్వడు ఎంసీ గ్రూప్లో. కానీ he is a thorough gentleman. Thank you Nagarajanna for giving a very good solidity to the membership committee. The next gentleman, నాకు తెలిసి, నేను కూడా ఒక సీనియర్ మెంబర్నే అనుకుంటాను, నాకు తెలిసి కోరల్లో ఇన్ని పంచాయతీలు ఎప్పుడు జరగలేదు.
కానీ ప్రతి పంచాయతీని పెదరాయుడు కన్నా అమరాయుడు కన్నా అంతలాగా చేశాడు. పెదరాయుడు ఉన్నారు ఇక్కడ, మురళి, అయ్యూ హియర్ మురళి? మురళి ఫెంటాస్టిక్. ఈ పెదరాయుడు కుర్చీలో మీరు తప్ప వేరే వాళ్ళు కూర్చోడి విధంగా చేశారు. ప్రతి సమస్యని చాలా సామరస్యంగా, కోరల్కి ఎటువంటి మచ్చ రాకుండా మీరు చేశారు. మురళి, థ్యాంక్ యూ సో మచ్. ది వన్ అండ్ ఓన్లీ, ద పర్సన్ హూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ టు ఆర్డర్. ఎక్కడ డీవియేషన్లు జరిగినా ఆర్డర్ ఆర్డర్ అంటూ సరిగ్గా ఒక తాటిపైకి అందరిని తీసుకురాగల ముక్కు సూటి తమ్ముడు నరేష్ మర్యాల. నరేష్ మర్యాల, యు ఆర్ అ ఛాంపియన్. యు ఆర్ వన్ ఫెంటాస్టిక్ ఫైండ్ దట్ ఐ హ్యావ్. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, ఎదురెవరైనా నాకేమీ తెలియదు, నాకు ఒకటే, అందరూ ఒకటే అంటూ ఆర్డర్ ఆర్డర్ అంటాడు. కానీ వన్ ఇమేజ్ దట్ నరేష్ మర్యాల హ్యాస్ గార్నర్డ్ దిస్ లాస్ట్ 12 months, ఫెంటాస్టిక్. ఒక్క ఇమేజ్, నరేష్ మర్యాల ఫార్ 2025-26 అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ గంట నీ చేతిలో సూట్ అయినట్టు నరేష్ మర్యాల ఎవరి చేతిలో సూట్ కాదు కోరల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ ఎంఆర్డి గారు మన చాప్టర్కి వచ్చి తన అడ్రస్ చెప్తున్నా కానీ మీరు నన్ను అడిగారు 4 minutes 8 minutes అని. 4 minutes అంటే 4 minutesకి గంట కొట్టాడు ఎంఆర్డి గారు కూడా. ద నెక్స్ట్ వన్ ఇన్ ది ఎంసీ కమిటీ, సకల లోక సంచాలకులు. ప్రతి సమాచారం తన దగ్గర ఉంటుంది. అందరి దగ్గర సమాచారాలు సేకరిస్తాడు, అందరి సమాచారాలు అందిస్తాడు. భూలోకం, ఆలోకం, పాతాళలోకం, సర్వలోకాలు సంచరిస్తూ అన్ని సమాచారాలు సేకరిస్తూ మాకు అందిస్తూ చాలా బాగా నిర్వర్తిస్తూ, అప్లికేషన్ రివ్యూ అంటేనే అన్ని లోకాలు తిరుగుతూ ఉండాలి. అంత బ్రిలియంట్గా చేశాడు. శ్రీకాంత్ తేలుకుంటా, యూ హియర్? ఐ యూ హియర్? యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ శ్రీకాంత్. The next, the two great teams that I had, venue management team. Suresh Konda, are you here? Pulling a venue management team is no less than a Konda. You are here, Suresh? Suresh, are you here? Suresh. వెనకాలన్న రథాలు నాగరాజ్ గోపారపు, శ్రీనివాస్ బొండా, రాహుల్ దావాల్జీ, శ్రీధర్ మహంకాళి రథం కొంచెం చక్రాలు ఇరిగిపోయినాయి కాబట్టి రథం రేస్లోకి రాలేదు ఎప్పుడు కూడా. కానీ సురేష్ కొండ హాజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. లీడర్ అంటే నాకు వద్దన్నా అని చెప్పిన మనిషి. ఎవ్రీ మీటింగ్ హీ వాజ్ దేర్ బిఫోర్ 7 AM. 7 AM, ladies and gentlemen, Suresh Konda and his team, Srinivas Bonda, Nagaraj Goparapu, Rahul Dawaji. Big round of applause to all these 4 gentlemen who are there at the venue each and every meeting before 7 AM. Thank you, Suresh Anna. You have been a fantastic leader, fantastic soldier. The next, the beautiful captain. In every discussion we had this. He's a social coordinator. Every time we had this discussion. ఎప్పుడు కూడా ఇత్తేమే ఇత్తాయి చాత, రేస్ ది బార్. ఈ రెండింటి మధ్యలో ఆయన చేసిన సంఘర్షణ ఇంత అంతా కాదు. కోరల్ అంటే మీరు బడ్జెట్ ఇంతే ఇస్తారంటాడు, కౌశిక్ అంటే రేస్ ది బార్ అంటాడు. ఈ రెండింటి మధ్యలో నేనే చచ్చేదిరా దేవుడా అని ఆయన అంటాడు. ఈ కన్ఫ్యూజన్ సంవత్సరం అంతా ఉంది ఈ ఈవెంట్కి తప్ప. ఐ హోప్ సో. ఇస్ గుడాలా నాట్ హియర్? Gudala is here? No. ఈ నాయకత్వం అందరి లక్షణాలు కాదు. కేశవ్ ఇస్ హియర్? కేశవ్ మామ, యో హియర్? కేశవరావు. నాయకుడు అంటే నేను తనకెప్పుడు చెప్తాను, నాయకుడు అంటే తొలి సేవకుడు. ఎమ్మడి గారు, తొలి శ్రామికుడు, తొలి సైనికుడు. నాయకుడు అంటే కుర్చీ కాదు, కుర్చీ మీద పెట్టుకున్న కిరీటాలు కావు. నాయకుడు అంటే తొలి శ్రామికుడు, తొలి సైనికుడు. నా మెంబర్స్ ముందుంటే నేను వెనకాలంటాను, సేవకున్నై బలమై. నా మెంబర్స్కి ప్రాబ్లం వస్తే ముందు నిలబడతాను, నన్ను దాటి వెళ్ళాలి, నేనే వారి బలగం. అది నా నాయకత్వ లక్షణం, నాకంతే తెలుసు.
ఈ నాయకుల తర్వాత నా ముఖానికి ఉన్న 2 కళ్ళు ఐఎమ్ ష్యూర్ మహేష్ రవ్వ అంటే ఒక ఫైరే. నందమూరి బాలకృష్ణ కన్నా ఏదీ తక్కువ కాదు. మహేష్ రవ్వ బదులుగా ఎవరైనా CCL చైర్మన్గా మీరు ఊహించుకుంటారా? ఊహించుకోగలరా? ఐ హోప్ యు ఆల్ will see Mahesh Rava again as a CCL, and I hope that's the Koral Adrushtam. VPL also. After the fire, actually fire అన్నాడు కానీ అన్న మొత్తం 12 నెలలు కోల్డ్ ఫైరే. ఎవ్వరికి ఎక్కడ కోపాలు రాలేదు. కౌశిక్కి కోపం రాలేదు, మహేష్కి కోపం రాలేదు. మేము చాలా బ్రదర్హుడ్ని మెయింటైన్ చేశాము. అవర్ కామరాదరి వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆఫ్టర్ ద ఫైర్ మ్యాన్ ఈజ్ ది ఐస్ మ్యాన్. సునీల్ అన్న, నువ్వు కంట్రోల్ చేసినట్టు నా పెళ్ళాం కూడా నన్ను ఎప్పుడు కంట్రోల్ చేయలేదు. He has been an excellent brother to me, and ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఏజ్కి, స్టాచర్కి నా కింద పనిచేయాల్సిన అవసరం లేదు. మండే తర్వాత మర్చిపోవద్దు సునీల్ అన్న, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. We will miss our conversations for sure. We had a long conversations, Mahesh, me, Sunil, and thank you so much for that. And ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, వచ్చాను, చేయాలనుకున్నాను, చేశాను, సమయమైంది, వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Out if I don't thank my family. It was my daughter's 10th class. I was not with her for 12 months. My family time was Koral family. But I'm sure I am leaving this dais today with immense happiness. And for the one last time, ladies and gentlemen, Kaushik Kumar Katturi, President of VBN Hyderabad Koral, signing off. Before I speak anything, I request one and all to give a standing ovation to the Raju, Maharajaga మారాడు. ఇక్కడ మహారాణి కూడా ఉంది వాళ్ళతో పాటు. ఇక్కడ ప్రిన్స్ కూడా ఉంది, ప్రిన్సెస్ కూడా ఉంది. ప్లీజ్ కమ్. ఇది తన భాషలో అతి కష్టంగా కాదు, ఇది ఒక యుద్ధం లాగా వచ్చింది అనే భావనను తీసుకొచ్చాడు. బట్ వచ్చిన తర్వాత ఇది ఒక పూల చైర్ అయిపోయింది. దిస్ ఈస్ వాట్ లాట్ ఆఫ్ flowers are there and lot of diamonds are in it, and more in detail we'll be learning in the next exercise. But now the next challenge is for the next head table to prove yourself. This is, please be seated. Thank you. So I congratulate you, proven. కానీ ఒక ఆశ ఉండే అన్ని ఫోటోలు చూస్తూ ఉంటే ఎక్కడో దగ్గర నా ఫోటో కూడా వస్తుందేమో అని. అక్కడ చూడలేదు మేము ఈ బ్రీఫ్లో. ఏదో రకంగా గుడ్డు బ్యాడు, హీరో కావాల్సింది 2 రకాలుగా అవుతాము. ఒకటి గుడ్గా కావచ్చు, బ్యాడ్గా కావచ్చు. తెలిస్తే చాలు, జో దిక్తా ఓ బిక్తా అంటారు. ఐ ఫీల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఐ జస్ట్ కేమ్ టు గివ్ ఏ కంగ్రాచులేషన్స్ టు Kaushik. You did a tremendous job and it's great. Congratulations.